హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ స్టేట్ పేపర్లో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో సరైన వాక్యానాలు గుర్తించండి అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో సరైన వాక్యానాలు గుర్తించండి. ఇక్కడ మనకు ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండు స్టేట్మెంట్లో కొన్ని మనకి ఇక్కడ స్టేట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. అవేమంటే ఫస్ట్ వన్ క్యాపిటల్ ఏ స్టేట్మెంట్ ఏముందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, కామా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. అయితే సమితులు ఎక్స్ మరియు వైలు సమసమితులు అన్నాడు ఇక్కడ. అంటే ఎక్స్ వైలు రెండు కూడా ఇక్కడ మనకి సమితులు అంట. ఎక్స్ అనేటువంటిది ఏముంది ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈజ్ ఈక్వల్ 36 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ. అంటే ఈ రెండు కూడా మనకున్నటువంటి సమితి నిర్మాణ రూపంలో ఉన్నటువంటి సమితులు అనమాట ఇవి. అయితే రెండు సమితులు కూడా సమసమితులు అన్నాడు ఇక్కడ మనం. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప చూడాలి మనం. అదేవిధంగా బి అనేటువంటి స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ పి అనేటువంటి ఒక సమితి అయినట్లయితే పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 0 మరియు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. అదేవిధంగా క్యూ అనే సమితి ఏముందంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 3, -5 అయితే పి మరియు క్యూలు సమసమితులు అన్నాడు. అయితే చూద్దాం ఇక్కడ మనము మరి ఏ బి రెండింటిలో ఏది కరెక్టో ఏదో రాంగో చూద్దాం ఇక్కడ మనము. అయితే ఫస్ట్ క్యాపిటల్ ఏ స్టేట్మెంట్లో ఎక్స్ అనే సమితి ఉంది ఇక్కడ. మరి ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి చూడండి ఇక్కడ అప్పుడు ఎక్స్లో ఏమొస్తుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 కావున మరి ఎక్స్ మైనస్ 6 0 అయితే అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ 6 అవుతుంది పోతే ఏమవుతుంది, -6 ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. కాబట్టి మనకి ఎక్స్ అనేటువంటి సమితిలో వచ్చేటువంటి మూలకం అప్పుడు ఏముంటుంది మనకి ఇక్కడ అంటే 6 ఉంటుంది అనమాట ఇక్కడ. కాబట్టి ఎక్స్ అనేటువంటి సమితిలో ఉన్నటువంటి మూలకము 6కు సమానమైంది. అదేవిధంగా మరి వై అనే సమితి ఏముంది ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ. అంటే ఎక్స్ అనేటువంటి 0 కంటే కూడా పెద్దగా ఉండాలంట. మరి ఇక్కడ రాసా చూడండి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 కామా ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 36 అయితే ఎక్స్ స్క్వేర్ 36 అయితే మళ్ళీ ఎక్స్ ఎంత అయిపోయినప్పుడు +6 అవుతుంది అనమాట. అంటే ఎక్స్ అనేది +6 లేదా -6 అవుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏమని చెప్పండి, ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ అనేటువంటి 0 కంటే కూడా పెద్దగా ఉండాలి. కాబట్టి మనకి ఏం తీసుకున్నప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +6 తీసుకుంటాం మనం లెక్కలేకున్నాం. కాబట్టి మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అయితే మరి వైలో ఉన్నటువంటి మూలకాలు ఇప్పుడు ఏమంటే చెప్పండి 6 అనేటువంటి మూలకము వైలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ అనే సమితిలో వచ్చిన మూలకం మనకి ఏముంది ఇక్కడ 6 వచ్చింది. అదేవిధంగా వైలో ఉన్నటువంటి మూలకం మనకి ఏమొచ్చింది ఇక్కడ 6 వచ్చిందంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ వై రెండు సమితుల్లో మనకు ఉన్నటువంటి మూలకాలు సమానంగా ఉన్నాయి. కాబట్టి దీని ఏమంటారు, ఎక్స్ కామా వై రెండు సమితులు కూడా సమసమితులు అవుతాయి. మరి చూడండి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్పో చెప్పండి. ఇప్పుడు మరి ఎక్స్ మరియు వైలు రెండు కూడా సమసమితులు అంట. కాబట్టి మనకు వచ్చినటువంటి లెక్క ప్రకారం మొదటి స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అంటే ఏ అనేటువంటిది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కావడము జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు బి స్టేట్మెంట్ చూసినట్లయితే బి ఏముంది ఇక్కడ, బి అనే స్టేట్మెంట్ మనకు ఫస్ట్ పి అనే సమితి ఉంది ఇక్కడ. పీలో ఏముంది ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 0 మరియు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంట. అంటే ఎక్స్ అనేది ఏం కావాలి ఇక్కడ మనకు సహజ సంఖ్య కావాలంట. ఎక్స్ అనేది సహజ సంఖ్య కావాలంటే చూద్దాం ఇక్కడ మనము. మరి ఇక్కడ ఉన్నటువంటి వర్గ సమీకరణం ఏదైతే ఉందో ఫస్ట్ మనం కారణాలు కడదాం మనము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. మరి 15 1 15 ఇక్కడ. మరి 15కి వచ్చేటువంటి కారణాంకాలు కలిపితే మనకి ఎనిమిది రావాలి మనకు 2 రావాలి. కాబట్టి 15కి వచ్చే కారణాలు ఏం తీసుకుంటాం మనము 5 × 15 కాబట్టి 5 - 3 అంతా 2 వస్తుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3x అని రాయొచ్చు మనం. ఎందుకంటే మనకు 2x కావాలి కాబట్టి ఏం చేస్తాం మనము 15కి వచ్చేటువంటి కారణాంకాలను వీటికి సరిపోయే విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది 5x మైనస్ 3x ఎంత అంటే 2x వస్తుంది. కాబట్టి ఈ విధంగా రాసిన ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుంది తర్వాత -15 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది ఇక్కడ. తర్వాత ఏం చేస్తాం మనము ఇక్కడ x కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమంటుంది ఒక x ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏమంటే చెప్పండి ఇక్కడ 5 ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ -3 ఇందులోకి వెళ్ళి మనం 15 నుంచి మనం 3 కామన్ తీస్తే -3 కామన్ లోపల ఏమంటుంది అప్పుడు x ఉంటుంది. ఇక్కడ మైనస్ బయటకు వచ్చినప్పుడు ప్లస్ అవుతుంది ఇక్కడ. తర్వాత -3 దేంతో గుణిస్తే మనకి 15 వస్తుంది చెప్పండి, 5తో గుణించాలి. -3 × 5 అంతా -15 కాబట్టి ఈ విధంగా రెండు సమానం వచ్చే విధంగా వస్తాయి అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0. తర్వాత ఏం చేస్తాం x + 5 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏమంటే చెప్పండి ఇక్కడ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. మరి x + 5 ఈజ్ ఈక్వల్ టు 0 కావచ్చు, లేదంటే x - 3 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 కావచ్చు. తర్వాత మరి x ఈజ్ ఈక్వల్ టు +5 అవుతుంది పోతే ఏమవుతుంది -5 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి 3 అవుతుంది పోతే -3 అవుతుంది +3 అవుతుంది ఇక్కడ. కాబట్టి మనకి ఇప్పుడు పి అనేటువంటి సమితిలో ఉన్నటువంటి మూలకాలు ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ -5, 3 అనమాట. -5, 3 అనేటువంటి మూలకాలు మనకు పి అనే సమితిలో ఉన్నట్టుగా
మనకు రావడం జరిగింది. అదేవిధంగా సో క్యూ అనే సంతులు ఏమని చెప్పండి ఇక్కడ 3, -5 ఉన్నాయంటే -5, 3 అన్న ఒకటి, 3, -5 ఒకటే కాబట్టి సో క్యూ అనే సంతులో ఉన్నటువంటి మూలకాలు 3, -5. అదేవిధంగా పి అనేటువంటి సంతులో ఉన్నటువంటి మూలకాలు కూడా 3, -5 రావడం జరిగింది. అయితే రెండు కూడా ఇక్కడ మనకు సమానమైనటువంటి మూలకాలు ఉన్నాయి కాబట్టి మనం సమసంతులని అనుకునేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా సమసంతులు అవుతాయి ఇవి, కానీ సో ఇక్కడ చూడండి ఇక్కడ కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎక్స్ అనే మనకి సహజ సంఖ్య కావాలి. అంటే పి అనే సంతులో మనకు వచ్చేటువంటి మూలకాలు ఏం కావాలి చెప్పండి, కేవలం మనకు సహజ సంఖ్యలే ఉండాలి. కానీ మనకు పి అనే సంతులో వచ్చినటువంటి మూలకం ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ -5 ఉంది. ఎందుకంటే -5 అనేటువంటి మనకు అది సహజ సంఖ్య కాదు. సహజ సంఖ్యలు మనకు 1 నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి 1, 2, 3, 4 ఈ విధంగా ఉంటాయి కాబట్టి -5 మనకు సహజ సంఖ్య కాదు. కాబట్టి సో ఈ రెండు సమసంతులు అయినప్పటికీ ఇచ్చినటువంటి కండిషన్ పాటించడం లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుంది అనమాట. అంటే మనకి సరైన వ్యాఖ్యానము కాదు. కాబట్టి ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లు మనకు కేవలము సో ఒకటవ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందన్నమాట. సో తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే సో ఒక కంపెనీ వారు 2024వ సంవత్సరంలో 93,500 టెలివిజన్లను అమ్మారు మరియు గత సంవత్సరం అమ్మకాల కంటే 2025వ సంవత్సరంలో అమ్మకాలను 18% పెంచాలని వారు నిర్ణయించారు. అయితే 2025వ సంవత్సరంలో వాళ్ళు అమ్మవలసినటువంటి మొత్తం టెలివిజన్ల సంఖ్య ఎంత అన్నది ఇక్కడ. అంటే చూడండి గత సంవత్సరం వాళ్ళు అమ్మినటువంటి మొత్తం టెలివిజన్ సంఖ్య చెప్పండి ఇక్కడ సో 93,500 అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి మనము 2025లో మనం అంటే ఒక సంవత్సరం తర్వాత మనము ఎంత శాతం పెంచాలి, మనము ఇదే టెలివిజన్లో మనం 18% పెంచాలంట. మనం అంటే 18% పెంచితే 2025 సంవత్సరంలో అమ్మేటువంటి మొత్తం టెలివిజన్ల సంఖ్య ఎంత అన్నది ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం సో ఎలా చేస్తారంటే సో 2024లో అమ్మాల్సిన టెలివిజన్ మొత్తం సంఖ్య అమ్మిన మొత్తం ఎంత చెప్పండి టీవీల సంఖ్య మొత్తము సో 93,500 అనమాట. మరి 2025లో ఏం చేయాలి మనము సో 93,500 ప్లస్ ఏం చేయాలి మనము 93,500లో సో 18% పెంచాలి మనం. కాబట్టి 93,500 × 18% అనమాట. కాబట్టి సో ఈ రెండు కూడితే మనకు వచ్చేది ఏమంటే మొత్తము సో 2025లో అమ్మాల్సినటువంటి మొత్తం టెలివిజన్ల సంఖ్య. ఫస్ట్ ఏం చేద్దాం మనము 93,500 18% ఫస్ట్ కనుక్కుందాం మనం. కాబట్టి సో 93,500 సో ఇంటూ 18% అంటే ఏం చేస్తాం మనం పర్సెంట్ అంటే కంపల్సరీ మనము ఆ విలువ రాసి దీన్ని మనం హారంలో సో 100 రాసుకుంటాం. కాబట్టి 93,500 సో ఇంటూ ఎంత అయిపోయింది 18/100 రాస్తాం అనమాట మనం. నెక్స్ట్ ఏం చేస్తాము సో ఈ 2 0 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 93,500 సో 935 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ సో 18 అనమాట. 18 వస్తుంది. రెండు గుణిద్దాం మనము. సో 18 ఎంత అయిపోయింది 18 90 ఇక్కడ 18 54 54 ఒక సో 9 63 ఇక్కడ మరి సో 18 160 సో 2 వస్తుంది. 162 + 6 ఎంత అయిపోయింది 168 అనమాట. కాబట్టి మొత్తం ఏంటంటే 16,830. అంటే ఏం చేయాలి మనము సో 18% 93,500 18% ఎంత చెప్పండి ఇక్కడ 16,830. అంటే ఇన్ని టీవీలు ఎక్కువ అమ్మాలి మనం. కాబట్టి సో అమ్మాల్సిన మొత్తం టీవీల సంఖ్య ఎంత చెప్పండి సో 93,500 ప్లస్ ఈ మొత్తం ఎంత 16,830. కాబట్టి రెండు కూడా కలపాలి మనము. అప్పుడు ఏమొస్తుంది మనకి 0 వస్తుంది ఇక్కడ 0 + 3 3 ఇక్కడ 8 + 5 13 తర్వాత 10 అవుతుంది ఇక్కడ. కాబట్టి 11 ఇక్కడ. కాబట్టి అమ్మాల్సినటువంటి మొత్తం టీవీల సంఖ్య ఎంత ఇక్కడ 1,10,330 టీవీలను మనం 2025వ సంవత్సరంలో అమ్మాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ విధంగా అనమాట. ఇది ఈ విధంగా సో లెక్కన చేస్తాం మనం. సో నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమంటే క్రింది ఏ భిన్నమును 2.1/8, 4.1/6, 5.1/3 సో మొత్తం నుండి తీసివేస్తే వచ్చేటువంటి ఫలితము పూర్ణాంకం అవుతుందని అడిగాడు. అంటే అర్థమైంది ఇక్కడ సో ఈ మూడు ఇచ్చినటువంటి విలువలన్నీ కూడా కూడిన తర్వాత మనం కలిపిన తర్వాత వాటి నుండి మనము ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఈ 1, 2, 3, 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ని తీసేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ మనకు పూర్ణాంకం అవుతుందని ఇక్కడ. అంటే మనకి ఏం కావాలి మనకి సో పూర్ణాంకం అంటే పూర్ణ సంఖ్య మొత్తం అంటే సో మనకు భిన్నం కాకుండా మనకు సో పూర్ణాంకం రావాలంట. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనం ఇచ్చినటువంటి సంఖ్యలన్నీ కూడా మనం ఫస్ట్ మనము కలుపుదాం. మనం కలపాలంటే ఏం చేస్తాం ఫస్ట్ మనకి ఇవన్నీ కూడా మనకు మిశ్రమ భిన్నాలు కూడా ఏం చేస్తాం వీటిని మనము అపక్రమ భిన్నాలకు మారుద్దాం మనం. అంటే ఏమొస్తుంది చెప్పండి 8 2 16 ఒకటి ఎంత చెప్పండి సో 17/8 అనమాట. ప్లస్ కలపాలి కాబట్టి 6 4 24 24 ఒకటి ఎంత చెప్పండి 25 సో 6 అనమాట. ప్లస్ ఎంత చెప్పండి నెక్స్ట్ 5 15 ఒకటి ఎంత 16/3 తర్వాత 8 6 సో 3 వీటి మొత్తం కాసాగ ఎంత అయిపోయింది వీటి మొత్తం కాసాగ ఇక్కడ కడదాం లేకుంటే సో 8, 6, 3 కాసా కడితే మనము సో 2 ఎక్కం 2 4 సో 2 3 3 వస్తుంది ఇక్కడ
మళ్ళీ సో 3 ఎక్కని తీసుకుంటే 4 అట్లే వస్తుంది ఇక్కడ ఒకట్లా కాబట్టి సో 2 3 6 6 4 24 కాబట్టి మొత్తం మీద కాసాగ ఎంత ఇక్కడ మనకు సో 24 కాబట్టి కాసాగ ఇక్కడ రాసే చూడండి ఇక్కడ 24 అనమాట. మరి 24 కాసాగు వస్తే నెక్స్ట్ ఏం చేస్తాం మనము సో ఈ కాసాగుని ఈ హారాలతో భాగిస్తాం. మనం 8తో 24 భాగిస్తాం వస్తే చెప్పండి 3 వస్తుంది కాబట్టి సో 3 × 17 అంటే 17 3 జా 51 వస్తుంది ప్లస్ 6తో భాగిస్తాం వస్తుంది సో 6 4 24 కాబట్టి 4 × 25 ఎంత ఇవ్వండి 100 వస్తుంది ఇక్కడ. తర్వాత 24 3తో భాగిస్తే వస్తుంది 8 వస్తుంది భాగఫలము. సో 8 16 ఎంత వస్తుంది చెప్పండి 120 సో 8 వస్తుంది కాబట్టి 128 అనమాట. తర్వాత ఈ మొత్తం కూడితే ఏమొస్తుంది చెప్పండి 24 51 + 100 + 128 మొత్తం కూడితే ఎంత వస్తుంది మనకంటే సో 270 సో 9 వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ వీటి మొత్తం మనకి ఎంతకు సమానం మనకి అంటే 279/24కు సమానం కావడం జరిగింది అనమాట. కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ వచ్చినటువంటి ఆన్సర్కి మనము ఇందులో ఏది తీసేస్తే మనకు సో పూర్ణాంకం అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తే ఇక్కడ మనకు హారం 24 ఉంది కాబట్టి ఇక్కడ అన్ని హారాలు కూడా సమానం అని ఇక్కడ ఏం చేస్తే మీనింగ్ వీటి హారాలన్నీ కూడా మనం 24 వచ్చే విధంగా రాస్తే వస్తుంది చెప్పండి. సో 8 3తో భాగిస్తే వస్తుంది 8 9 24 కాబట్టి పైన కూడా 3తో భాగించాలి మనము. సో 3 3 9 అంటే 9/24కి సమానం ఇక్కడ. సో 24 చేస్తే వస్తుంది చెప్పండి సో 5 3 15 ఇక్కడ. తర్వాత 5 3 15 ఇక్కడ. తర్వాత 8తో భాగిస్తే వస్తుంది 3తో గుణిస్తే వస్తుంది ఇక్కడ 8 9 24 తర్వాత 8 వస్తుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ కూడా సో 8 9 24 7 3 20 సో 1 అనమాట. సో తర్వాత వీటికి తీసేద్దాం మనము. తీసేస్తే మనకు చుట్టూ విలువలు మనకు ఏం కావాలి మనకు పూర్ణాంకాలు కావాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ 279/24 మైనస్ ఫస్ట్ తీసేద్దాం మనం 3/8 ఉంది ఇక్కడ. సో దీని ఏమని చేసినా మనం 9/24కి మార్చుకున్నాము మనం కాబట్టి సో 9/24 అనమాట. అప్పుడు హారం సేమ్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం సింపుల్గా మనము సో 24 రాసేస్తాం ఈ విధంగా మనము. సో 24 మరి 279 - 9 ఏమొస్తుంది చెప్పండి 270 వస్తుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే 24 ఎకం 24 24 ఎకం 24 ఇక్కడ అంతా 3 ఉంటుంది ఇక్కడ 3 పక్కన 0 వస్తే 30 అవుతుంది. మళ్ళీ 24 ఎకంలో రాదు అది కాబట్టి సో మనకు వచ్చేటువంటి ఆన్సర్ పూర్ణాంకం కాదు, అది ఏదో ఒక భిన్నం వస్తుంది అనమాట. కాబట్టి అది పూర్ణాంకం కాదు కాబట్టి 1వది మనకు కావాల్సిన ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ చెక్ చేద్దాం మనము. సెకండ్ ఏమని చెప్పండి సెకండ్ ఏముందంటే సరే సెకండ్ ఏమని చెప్పండి 279 నుంచి ఏం చేయాలి మనము సో 5/8 తీసేయాలి. 5/8 అంటే అర్థమైంది ఇక్కడ 15/24 కాబట్టి సో -15/24 రాసుకుంటే మనం కాసాగంత ఇక్కడ మనకి మొత్తం మీద సింధు హారాలు సేమ్ కాబట్టి 24 రాసుకొని తీసేసి ఏమొస్తుంది అప్పుడు 279 - 15 అంటే 9లో 5 పోతే సో 4 ఇక్కడ. తర్వాత 6 తర్వాత 2 అనమాట. ఇక్కడ మళ్ళీ క్యాన్సల్ చేద్దాం మనము 24 ఎకం 24 24 ఎకం 24 ఇక్కడ మళ్ళీ 2 ఉంటుంది 24 కాబట్టి మళ్ళీ 24 11 ఇక్కడ. సో కాబట్టి 24 1 జా 24 11 జా మనకు వచ్చేటు ఆన్సర్ ఎంత ఇప్పుడు 11 అనమాట. మరి 11 ఏ సంఖ్య చెప్పండి ఇప్పుడు అది 11 మనకి అది పూర్ణ సంఖ్య అవుతుంది అంటే మనకు భిన్నం కాకుండా సో మనకు శేషం 0 వచ్చే విధంగా మనకు 11 వచ్చింది ఇక్కడ మనం భాగఫలం కాబట్టి సో మనకు 2 అనేటువంటి ఆన్సర్ అవుతుంది మనకి 2 మనకు అంటే 5/8 తీసేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ మనకు పూర్ణ సంఖ్య అవుతుంది. సరే నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం మనము. సో నెక్స్ట్ చెప్పిన తర్వాత 279/24 మైనస్ 1/8 ఎంతకు సమానం ఇది మనకు 8/24కి సమానం కాబట్టి 8/24 రాసుకుంటే సో శేషమే ఇక్కడ మనకి హారం ఎంత 24 వస్తుంది ఇక్కడ. మరి 279 - 8 ఎంత చెప్పండి సో 271 వస్తుంది. ఇది క్యాన్సల్ కాదు 24 ఎకం 24 మీకు ఎంత 3 ఉంటుంది 31 వస్తుంది కాబట్టి ఆ 31 24లో రాదు కాబట్టి ఇది కూడా మనకు సో శేషం 0 వచ్చే విధంగా పూర్ణాంకం భాగఫలం వచ్చే విధంగా భాగించబడదు కాబట్టి సో ఇది కూడా ఆన్సర్ కాదు. తర్వాత లాస్ట్ చూద్దాం మనము. సో 279/24 మైనస్ ఎంత చెప్పండి 21/24 తీసేసి వస్తుంది ఇప్పుడు సో 24 279 - 21 చెప్పండి 9లో 1 పోతే 8 వస్తుంది ఇక్కడ 7లో 2 పోతే 5 తర్వాత 2 ఇక్కడ క్యాన్సల్ చేస్తే సో 24 ఎకం 24 ఇక్కడ 1 ఉంటుంది 1 8 18 అది కూడా మనకు 24 టేబుల్లో రాదు కాబట్టి అది కూడా మనకు పూర్ణాంకం కాదు కాబట్టి ఇది కూడా మనకు ఆప్షన్ కాదు. కాబట్టి సో సెకండ్ ఆప్షన్ 5/8 మనకు తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ మనకి ఏమంటే 11 అనమాట. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే సో ఒక తీగను వృత్తాకార రూపంలో వంచినప్పుడు సో 2464 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఆవరించింది. అదే తీగను చతురస్రంగా మార్చినప్పుడు దాని యొక్క భుజము పొడవు ఎంత అన్నట్టు గమనించండి. ఇక్కడ మీరు ఇక్కడ సో ఒక తీగ మనకి ఈ విధంగా ఉన్నట్లయితే సో ఈ తీగను మనం వృత్తాకారంగా మలిచినట్టు ఫస్ట్ దాని తర్వాత నెక్స్ట్ చెప్పిన తర్వాత చతురస్రంగా మలిచినట్టు అంటే అర్థమైంది. ఇక్కడ వృత్తాకార తీగ మనకు ఒకసారి మనకి వృత్తంగా మారి ఈ తీగ మనకి ఏమైంది ఫస్ట్ మనకి వృత్తంగా మారిన తర్వాత మనకి చతురస్రంగా మారింది కాబట్టి ఈ తీగ యొక్క పొడవు మాత్రం ఇక్కడ వృత్తం యొక్క చుట్టుకొలత మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలకు సమానంగా ఉంటుంది. కాబట్టి రెండింటి యొక్క చుట్టుకొలతలు సమానము కేవలము కానీ వైశాల్యాలు సమానము కాదు. కాబట్టి
సో మనకి ఇచ్చినటువంటి వృత్తం యొక్క వైశాల్యం ఎంత చెప్పండి ఇక్కడ 2426 కాబట్టి సో వృత్త వైశాల్యం ఫార్ములా సో పై ఆర్ స్క్వేర్ ఎంత అంటే సో 2464 అనమాట. ఇది వృత్తం యొక్క వైశాల్యము. మరి పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంతంటే సో 2464 వస్తుంది ఇక్కడ. తర్వాత మనకు ఆర్ స్క్వేర్ కావాలి కాబట్టి సో ఆర్ స్క్వేర్ ఏమొస్తుంది చెప్పండి 2464 ఇంటూ ఇది ఎక్కడ పోతే ఏం చేస్తుంది 7 పైకి వస్తుంది 22 కిందికి వస్తుంది కాబట్టి 7/22 క్యాన్సిల్ చేద్దాం మనము. సో 22 ఎక్కం 22 22 ఎక్కం 22 ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ 26 కాబట్టి మళ్ళీ 22 రెంట్ల సో 44 మళ్ళీ మీకు ఎంత ఉంటుంది ఇక్కడ 4 ఉంటుంది. సారీ ఇక్కడ 22 ఒకట్లోనే మళ్ళీ ఇక్కడ సారీ 22 ఎక్కం 22 ఇక్కడ 22 ఎక్కం 22 ఇక్కడ మళ్ళీ ఎంత 2 ఉంటుంది 26 కాబట్టి 22 ఎక్కం 22 మళ్ళీ మీకు ఎంత 4 ఉంటుంది ఇక్కడ కాబట్టి 44 అంటే సో 22 రెంట్ల 44 ఇక్కడ. కాబట్టి సో మనకు వచ్చినటువంటి విలువ ఏంటంటే ఆర్ స్క్వేర్ = 112 ఇంటూ 7 అనమాట. సో ఆర్ స్క్వేర్ ಎಷ್ಟು ఉంది ఇక్కడ 112 ఏం చేస్తాను 112 నేను సో 16 ఇంటూ 7 రాసుకోవచ్చు మనం 16 7 ఎంత 112. సో నెక్స్ట్ మళ్ళీ 7 ఉంది ఆల్రెడీ ఇక్కడ. సో కాబట్టి 112 అంటే ఏం రాసిన ఇక్కడ మనము 16 ఇంటూ 7 రాసిన ఇంటూ 7 అట్లే ఉంది ఇక్కడ. సో దీని వర్గంగా రాసాము చెప్పండి 4 అంటే మనం దీన్ని 16 ఏం చేస్తాం మనం 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా 7 ఇంటూ 7 అంటే చెప్పండి ఇక్కడ 7 స్క్వేర్గా రాసుకోవచ్చు కాబట్టి రెండింటిని వర్గాలుగా రాసిన. నెక్స్ట్ ఏం చేస్తాం సో ఇరువైపుల వర్గముల నుంచి ఏమైంది ఇక్కడ 2 2 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటప్పుడు 6 ఎంత అప్పుడు సో 4×28 కాబట్టి సో మనం తీగను వృత్తంగా మలిస్తే వచ్చినటువంటి వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత మనకు 28 సెంటీమీటర్స్. మీకు చెప్పడం జరిగింది ఇంతకుముందు ఆల్రెడీ నేను ఇక్కడ ఈ వృత్తము తర్వాత చతురస్రం రెండింటి యొక్క చుట్టుకొలతలు సమానం కాబట్టి సో చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత చెప్పండి 4a అదేవిధంగా వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత చెప్పండి సో 2πr ఈ రెండు కూడా సమానం కాబట్టి 4a = 2 ఇంటూ π అంటే 22/7 సో ఇంటూ ఆర్ అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇంతకుముందు వచ్చింది మనకి 28 వచ్చింది 28 రాస్తుంది ఇక్కడ అంటే ఆర్ ప్లేస్లో 28 రాస్తుంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ సో 7 ఎక్కం 7 7 4 28 మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎంత అంటే 22 ఎంత చెప్పండి 44 కాబట్టి ఏ అంటే ఏంది ఇక్కడ చతురస్రం యొక్క భుజము. సో చతురస్రం యొక్క భుజం ఎంత అంటే మనకు 44 సెంటీమీటర్. ఇదేం చెప్పండి చతురస్రం యొక్క చుట్టుకొలత ఇదేమో వృత్తం యొక్క చుట్టుకొలత వృత్తం యొక్క పరిధి. మీకు వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. సో ఇందులో భాగంగా నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే 52 పేక ముక్కల నుండి యాదృచ్ఛికంగా సో ఒక కార్డ్ ఎంపిక చేస్తే ఎంచుకున్నటువంటి కార్డ్ అనేటువంటిది నలుపు జాకీ లేదా ఏస్ లేదా డైమండ్ కార్డు కావడానికి సంభావ్యత ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ సంభావ్యత ఫార్ములా అని చెప్పండి. సంభావ్యత = సో అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది మనకు 10వ క్లాస్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సో సంభావ్యత ఫార్ములా ఏమంటే అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తము పర్యవసానాల సంఖ్య అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత సో మీకు పేక ముక్కల మీద అవగాహన ఉన్నట్లయితే సో వంటలో ఉన్నట్టు మొత్తం కార్డ్స్ అని మొత్తం మనకు 52 కార్డ్స్ ఉంటాయి. మొత్తం మనకి 52 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఆ 52 కార్డ్స్లో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి మొత్తం ఇక్కడ మనకు సో 4 భాగాలు ఉంటాయి. మనకి 52 కార్డులు మొత్తం 4 భాగాలు చేస్తాం అనమాట. సో 1వ భాగం ఏంటంటే సో 18 అంటాం మనము. 1వ భాగం 18 అనమాట. సో 2వ భాగం ఏంటంటే డైమండ్ అనమాట. సో 18 తర్వాత డైమండ్. సో తర్వాత ఇంకోటి ఏమంటే కళావరు ఇంకోటి ఏమంటే తర్వాత స్పేడ్ అనమాట. ఈ విధంగా మొత్తము 52 కార్డ్స్ మొత్తం 4 భాగాలు చేస్తాం మనము. సో మరి 4 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగంలో వచ్చేటువంటి కార్డులు మొత్తం సంఖ్య ఎంత అయిపోయింది ఇక్కడ ఒక్కొక్క భాగంలో మనకు 13 కార్డులు వస్తాయి. 13 సో ఇక్కడ 13 తర్వాత 13 మొత్తం 13 నాలుగు ఎంత 52 కాబట్టి మొత్తం 52 కార్డ్స్ మొత్తం 4 భాగాలు చేస్తే 4 భాగాలు ఉంటుంది. మొత్తం ఒక్కొక్క కార్డ్స్ ఏంటంటే ఒక్కొక్కటి 13 ఉంటాయి. 13 అనమాట. అయితే చూడండి ఇంకోటి ఏమంటే సో ఈ 18 డైమండ్ ఏవైతే ఉంటాయి ఇవి రెండు కూడా మనకు రెడ్ కలర్ ఉంటాయి కాబట్టి సో రెడ్ అనమాట ఇవి. సో 18 రెడ్ డైమండ్ రెడ్ ఉంటుంది. అదేవిధంగా కళావరం మనకు బ్లాక్ ఉంటుంది. అదేవిధంగా స్పేడ్ కూడా మనకు బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట. ఇవి బ్లాక్ కలర్స్ అనమాట. కాబట్టి మొత్తం ఏంది ఇక్కడ మనకి 26 రెడ్ కలరు 26 సో బ్లాక్ కలర్ ఉంటాయి అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఈ 13 కార్డ్స్లో మనకు ఉండేటువంటి కార్డ్స్ ఏముంటాయంటే సో ఇక్కడ రాసు కింగ్ సో క్వీను జాకీ ఇవన్నీ ఈ 3 కూడా మనకు ముఖ కార్డులు అంటే వాటి మీద మనకు బొమ్మలు ఉంటాయి కాబట్టి 3 ఏమంటారు ముఖ కార్డు అని అంటారు అనమాట. సో ఇంకా 13లో 3 పోతే ఇంకా మనకి ఇక్కడ 10 ఉంటాయి కాబట్టి సో ఆ కార్డ్స్ ఏమంటే ఫస్ట్ కార్డు మనం ఏ అనుకుంటాం మనం. ఏ అంటే అర్థమైంది ఏస్ అనమాట. ఏస్ తర్వాత మిగతా కార్డ్స్ ఏమంటే 1 నెంబర్ ఉంటుంది మీకు ఇక్కడ 2 నెంబర్. సో 2 నెంబర్ ఉంటుంది అనమాట అక్కడ. సో 2 3 4 సో 5 6 7 8 9 10 ఈ కార్డ్స్ ఇలా ఉంటాయి అనమాట కార్డ్స్. కాబట్టి సో కే క్యూ జే 3 కూడా కింగ్ క్వీను జాకీ 3 కూడా ముఖ్య కార్డులు పెట్టిన తర్వాత సో ఏ అంటే ఏ అనే నెంబర్ ఉంటుంది కదా 2 3 4 5 6 నెంబర్స్ అనమాట. ఈ విధంగా ఉంటాయి.
సో ప్రతి కార్డులో మొత్తం మనకు 13 కార్డ్స్ ఈ విధంగా ఉంటాయి మేడం. చూడండి 8, సో 9, 10, 11, 13 కాబట్టి అన్నింటిలో కూడా సో ఇటువంటి కార్డ్సే ఉంటాయి. కాబట్టి ఆర్టీఎన్లో 13 కార్డ్స్, డైమండ్లో 13 కార్డ్స్, కళావర్ 13, స్పేడ్లో 13 అనమాట. ఇది మీకు అవగాహన కోసం చెప్పడం జరిగింది ఇక్కడ. తర్వాత మన క్వశ్చన్ ఏమని చెప్పండి ఇక్కడ. సో చూడండి ఇక్కడ మనకి నలుపు జాకీ అంట. మరి చూడండి ఇక్కడ జాకీ అంటే అర్థమైంది ఇక్కడ. సో జే ఉంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఆర్టీఎన్లో జాకీ ఉంటుంది, డైమండ్లో జాకీ ఉంటుంది, కళావర్లో జాకీ ఉంటుంది, స్పేడ్లో జాకీ. మొత్తం మీద అర్థమైంది ఇక్కడ 52 కార్డ్స్లో మొత్తం మనకు 4 జాకీలు ఉంటాయి. కానీ మనకేం కావాలి, నలుపు జాకీ అంటే అర్థమైంది ఇది రెండు కూడా బ్లాక్ కాబట్టి, సో ఇక్కడ బ్లాక్ ఇక్కడ బ్లాక్ కాబట్టి సో మొత్తం మనకు 2 నలుపు రంగు జాకీలు ఉంటాయి మనకు. కాబట్టి 2 నలుపు రంగు జాకీలు ఉంటాయి. మరి మనం ఒక కార్డు ఎంపిక చేసుకుంటే ఆ కార్డు నలుపు రంగు జాకీ కావడానికి సంభావ్యత ఎంత అంటే, సో మీకు చెప్పిన ఆల్రెడీ సంభావ్యత ఫారం చెప్పండి. అనుకూల పరివర్తన సంఖ్యవే మొత్తం పరివర్తన సంఖ్య కాబట్టి సో దాన్ని పి ఆఫ్ ఏతో సూచిస్తారు సంభావ్యతను. ఇప్పుడు నలుపు జాకీని ఏం చేస్తారు, జే అనుకుంటా కాబట్టి పి ఆఫ్ జే ఎంత అంటే మనకి ఇక్కడ సో రెండు నలుపు రంగు జాకీలు మొత్తం కార్డ్స్ అని చెప్పండి 52 కార్డ్స్ కాబట్టి నలుపు రంగు జాకీ కావడానికి సంభావ్యత అంటే మనకు 2/52 అనమాట. అదేవిధంగా సో నెక్స్ట్ అర్థం మనం ఏస్ కావాలి మనకి. కాబట్టి పి ఆఫ్ ఏ అంటే ఏస్ కాబట్టి మనకి ఇది నలుపు తెలుపు నలుపు ఎరుపు మనకి ఇవ్వలేదు ఇక్కడ, జస్ట్ ఏస్ అన్నాడు కాబట్టి ఏం చేస్తాం మనం అన్ని ఏలు తీసుకుంటాం మనం. కాబట్టి దీంట్లో ఒక ఏ ఉంటుంది. సో ఇక్కడ ఏ ఇక్కడ ఏ ఇక్కడ ఏ కాబట్టి సో ఏల సంఖ్య మొత్తం ఎంత మనకి 4 కాబట్టి 4/52 ఇదనమాట ఏస్ల యొక్క మొత్తం సంఖ్య. తర్వాత సో డైమండ్ అన్నాడు. అదేవిధంగా డైమండ్ అంటే అర్థమైంది కేవలం రెడ్ కలర్ ఉంటుంది. అది వాటి మొత్తం కార్డ్స్ అని ఇక్కడ మనకు 13 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో పి ఆఫ్ డి అనుకుందాం మనం. డి అంటే డైమండ్ అనుకున్నాం మనము. మరి కార్డ్ ఎంపిక చేసుకుంటే అది మనకి డైమండ్ కావడానికి సంభావ్యత ఎంత చెప్పండి. సో డైమండ్ల సంఖ్య బై మొత్తం సంఖ్య, మొత్తం ఎంత 52 కాబట్టి 52 ఇక్కడ. కాబట్టి సో పి ఆఫ్ డి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ డైమండ్ ఎంత చెప్పండి ఇక్కడ 13/52. అయితే ఈ 3 కావడానికి సంభావ్యత అంటే ఏం చేయాలి మనం, ఈ 3 కూడా మనం కలపాలన్నమాట. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంత ఇప్పుడు సో 2/52 ప్లస్ సో 4/52 ప్లస్ ఎంత అయిపోయింది ఇక్కడ 13/52. కాబట్టి సో అన్ని హారాలు సేమ్ ఏం చేస్తాం మనం, ఒకటి హారం రాస్తాం కాబట్టి 52 ఇక్కడ. సో లవాలని కలపాలి మనం. 2 + 6 2 + 4 ఎంత 6, 6 + 13 అయిపోయింది 19 ఇక్కడ. కాబట్టి సో ఆన్సర్ ఏమిటో మనకు 19/52. అంటే ఒక కార్డు ఒక పేక ముక్కల సో కార్డుల నుండి మనము నలుపు రంగు జాకీ లేదా సో ఏస్ లేదా డైమండ్ కావడానికి సంభావ్యత ఎంత మనకు 19/52కి సమానం అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మొత్తం కార్డ్స్ వాటిలో రకాలు ఏమని. సో నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే సో 3 × sin 46 degree by cos 44 degree minus cos 28 degree by sin 62 degree plus 2 = ఎంత అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ. సో సైన్ కాసు రెండు కూడా పూరక కోణాలు కలిగి ఉంటే వాటి యొక్క విలువలు సమానం ఉంటాయి. అంటే అర్థమైంది ఇక్కడ sin x degree ఎంతకు సమానం అంటే sin x degree = cos సో 90 - x డిగ్రీకి సమానం అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు కోణాలు గుర్తు మీకు ఎంత కావాలో మనకు 90కి సమానం అంటే అర్థమైంది ఇక్కడ. అప్పుడు సైన్ కాస్ రెండు కూడా సమానం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సైన్ ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees తీసుకుంటే మనం sin 30, మరి 30కి ఎంత గుర్తు 90 వస్తుంది చెప్పండి. సో 60 కలపాలి కాబట్టి అప్పుడు కాస్ 60 degree తీసుకుంటే రెండు విలువలు సమానం ఇక్కడ మనకి. sin 30 అంటే 1/2, cos 60 కూడా 1/2 కాబట్టి ఈ విధంగా అనమాట. సైను కాసు రెండు కూడా పూరక కోణాలు కలిగి ఉన్నట్లయితే వాటి యొక్క విలువలు సమానంగా ఉంటాయి. కాబట్టి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది ఇక్కడ 46, 44 రెండు కూడా పూర్తి మనకి ఎంత వస్తుంది 90 వస్తుంది. కాబట్టి రెండు ఏమైతే మనకు పూరక కోణాలు అవుతాయి. అదేవిధంగా కాస్ 28, 62 28, 62 ఇవి కూడా మనకు పూరక కోణాలు అవుతాయి. కాబట్టి ఆ రెండు కూడా మనకు సమానం అవుతాయి. ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ 3 sin 46 బై మరి కాస్ 44 ఏం రాసుకోవచ్చు మనము సైన్ దీనికి పూరక కోణం ఎంత 46 కాబట్టి sin 44 cos 44 కూడా ఏం రాస్తాను నేను sin 46 degree అని రాసుకుంటాం. అదేవిధంగా మైనస్ cos 28 అట్లా రాసేస్తే ఇక్కడ మరి sin 62 ఏం రాసుకోవచ్చు మనము cos 28 డిగ్రీగా రాసుకోవచ్చు మనం. ప్లస్ ఏమని చెప్పండి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ sin 46 ఒకట్ల క్యాన్సల్. ఇక్కడ 3 × 1 ఎంత చెప్పండి 3 వస్తుంది ఇక్కడ. మైనస్ ఇక్కడ cos 28 1 cos 28 1 ఇక్కడ కాబట్టి వస్తుంది 1/1 అంటే 1 వస్తుంది. ప్లస్ ఎంత చెప్పండి ఇక్కడ 2 ఉంది ఇక్కడ కాబట్టి సో 3 + 2 ఎంత 5 - 1 ఎంత చెప్పండి 4. కాబట్టి ఈ మొత్తం విలువ మనకి ఎంత సమానం మొత్తం ఇది మనకు 4కు సమానం అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత 7వ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానాలు ఏమన్నాడు ఇక్కడ. సో క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్లు ఏమన్నాడు ఇక్కడ. చూడండి ఫస్ట్ ఏముంది ఇక్కడ సో ఏ అనే స్టేట్మెంట్ ఏముందంటే 52 డిగ్రీలు మరియు 128 డిగ్రీలు సో పూరక కోణాలు అన్నాడు. మీకు తెలుసు ఆల్రెడీ పూరక కోణాలు అంటే ఏంది, రెండు కోణాల మొత్తం మనకు 90 డిగ్రీలు అయితే వాటిని ఏమంటే పూరక కోణాలు అంటారు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ 52, 128 రెండు కూర్త మనకి ఏమొస్తుంది 52, 128 మొత్తం కూర్త మనకి ఎంత వస్తుంది మనకు 180 వస్తుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ సో 90 అయితే ఏమైతాయి రెండు కూడితే 90 వస్తాయి వాటిని ఏమంటారు పూరక కోణాలు అంటారు. కాబట్టి ఈ రెండు కూడితే మనకి 90 రావడం లేదు కాబట్టి ఇవి మనకు పూరక కోణాలు కావు. మరి ఏ కోణాలు చెప్పండి ఇవి యాక్చువల్గా మనకి ఇవి సంపూరక కోణాలు అనమాట. అంటే రెండు కోణాలు మొత్తము సో 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలు ఏమంటారంటే యాక్చువల్గా సంపూరక కోణాలు. కానీ మనకు తప్పించినాడు ఇక్కడ కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అనమాట.
ఈ రెండు కోణాలు ఏమైతాయంటే మామూలుగా మనకు సంపూరక కోణాలు అవుతాయి, కానీ పూరక కోణాలు కావు. కాబట్టి అదేమాట. సో నెక్స్ట్ బి ఏమని చెప్పండి ఇక్కడ. సో రెండు అల్ప కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరచవు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ అల్పకోణం అంటే ఏంటి? సో 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నటువంటి కోణాలు ఏమంటారంటే అల్ప కోణాలు అని అంటారు. కాబట్టి రెండు అల్ప కోణాలు తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్గా సో 80, 70 తీసుకుంటే రెండు అల్ప కోణాలు, వాటి మొత్తం ఎంత మనకి 150కి మాత్రమే అవుతుంది. కాబట్టి కానీ సంపూరక కోణాలు అంటే అర్థమైంది ఇక్కడ మనకు. సో 180 డిగ్రీస్ కావాలి. కాబట్టి అల్ప కోణాలు ఎంత కలిపినా మనకి ఏమవుతుంది, అవి 180 డిగ్రీస్కి సమానం కావు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. సో రెండు అల్ప కోణాలు మొత్తం ఎప్పుడు కూడా మనకు సంపూరక కోణాలు ఏర్పరచవు. ఫర్ ఎగ్జాంపుల్ సో 90 + 90 మాత్రమే సంపూరక కోణాలు. అంటే 90 అంటే అర్థమైంది ఇక్కడ. సో లంబకోణం సంపూరక కోణాలు ఏర్పరచవచ్చు, కానీ సంపూరక కోణం ఏర్పడాలంటే మనకు రెండు అల్ప కోణాలు కానీ సో రెండు అధిక కోణాలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుంటే అది కూడా మనకు సంపూరక కోణం కాదనమాట. కానీ ఒక అల్ప కోణము ఒక అధిక కోణం తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, అది సంపూరక కోణాలను ఏర్పరిచేటువంటి అవకాశము ఉంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో తర్వాత ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ ఏమంటే వాస్తవ మూలాలు లేని వర్గ సమీకరణాలు ఏమన్నాడు ఇక్కడ. వాస్తవ మూలాలు లేని వర్గ సమీకరణాలు ఏమన్నాడు. సో మనకు ఆప్షన్ ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి ఇక్కడ. అయితే వాస్తవ మూలాలు ఉన్నాయా లేదా అంటే మూలాల స్వభావం అనమాట. మనం మూలాల స్వభావం తెలుసుకోవాలి ఏం చేస్తాం, మనం విచక్షణి కనుక్కుంటాం. మనం విచక్షణ అంటే అర్థమైంది. సో D = B² - 4AC దీన్ని విచక్షణి అంటారు. D = B² - 4AC అంటే AX² + BX + C = 0 అనే వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావం తెలియాలంటే మనకు ఏం చేస్తాం, ఫస్ట్ మనం విచక్షణ కనుక్కుంటాం. మనం మరి విచక్షణ యొక్క విలువ మనకు 0 కంటే ఎక్కువ అయితే, 0 కంటే గ్రేటర్ దాన్ సో 0 ఉంటే అప్పుడు మూలాలు ఏమైతే మూలాలు వాస్తవాలు మరియు సో విభిన్నాలు అనమాట. వాస్తవాలు మరియు విభిన్నాలు అవుతాయి. అలా కాకుండా సో D > 0 అయితే వాస్తవాలు విభిన్నాలు అనమాట. D = 0 అయితే ఏమైతే చెప్పండి మూలాలప్పుడు సో వాస్తవాలు మరియు సమానాలు. ఇక్కడ వాస్తవ మూలాలు అయితే మళ్ళీ సమాన మూలాలు ఉంటాయి. అలా కాకుండా సో D < 0 అంటే 0 కంటే D విలువ చిన్నగా ఉంటే అంటే అర్థమైంది ఇక్కడ మైనస్ విలువలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క మూలాలు మనకు సో వాస్తవ మూలాలు ఉండవు వాటికి. కాబట్టి వాస్తవ మూలాలు సో లేకుండా ఉండాలంటే ఏం చెప్పండి, విచక్షణ మనకు 0 కంటే కూడా తక్కువగా ఉండాలి, అంటే మైనస్ విలువ ఉండాలన్నమాట. అంటే ఏం చేద్దాం ఇప్పుడు మనము సో ఇచ్చినటువంటి 4 సమీకరణాలు మనము సో విచక్షణ కనుక్కుందాం. మనం విచక్షణ ఫార్ములా అని చెప్పండి. D = B² - 4AC ఇక్కడ మనం ఇక్కడ రాద్దాం. మనం B² - 4AC ఫస్ట్ సమీకరణం కనుక్కుందాం మనము. మరి B అంటే ఎంత చెప్పండి ఇక్కడ మనకి దీంతో పోల్చుకోవాలి మనం. AX² + BX + Cతో పోల్చుకుంటే సో A అంటే 2 ఉంది, B అంటే 2√6, C అంటే మీకు ఎంత చెప్పండి 1 ఉంది. కాబట్టి దీనిలో ప్రతిక్షేపిద్దాం మనం. ప్రతిక్షేపిస్తే ఏమొస్తుందో చెప్పండి. సో B అంటే ఎంత 2√6 కాబట్టి 2√6² - 4AC 4 × A అంటే ఎంత చెప్పండి 2, తర్వాత C అంటే ఎంత చెప్పండి ఇక్కడ 3 ఉంది ఇక్కడ. కాబట్టి 3 ఇక్కడ. సో 2√6 అంటే ఎంత 2√6² అంటే ఇక్కడ √6² అంటే ఎంత 6 వస్తుంది, 2² అంటే 4. సో 6 4 ఎంత చెప్పండి 24 వస్తుంది, మైనస్ 4 2 8 8 మళ్ళీ 24 కాబట్టి 24/24 చెప్పండి 0. కాబట్టి సో D మనకి ఏమైంది ఇక్కడ 0కు సమానమైంది. అంటే అర్థమైంది ఇక్కడ మూలాలు ఏమవుతాయి, సో D = 0 అయితే ఏమైతే మూలాలు వాస్తవాలు మరియు సమానాలు. కానీ మనకేం కాదు వాస్తవ మూలాలు ఉండదు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకు అవసరం ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ ఏముంది ఇక్కడ 6x² - 9x - 5 కాబట్టి దీన్ని కూడా B² - 4AC కనుక్కుందాం మనము. మరి B² - 4AC కనుక్కుంటే ఏమొస్తుంది ఇక్కడ B అంటే ఎంత చెప్పండి ఇక్కడ -9 కాబట్టి -9² తర్వాత 4AC మరి 4 × A అంటే ఎంత ఉంది ఇక్కడ 6 ఉంది, C అంటే ఎంత ఉంది ఇక్కడ -5 ఉంది ఇక్కడ. సో -9² అంటే ఎంత 81 వస్తుంది, -2 ప్లస్ అవుతుంది ఇక్కడ 6 4 24, సో లేకుంటే 5 4 20 26 120 కాబట్టి సో 120 మొత్తం ఎంత 201 అయింది ఇక్కడ. సో D అంటే అర్థమైంది ఇక్కడ సో 201కు సమానం. 201 అంటే అర్థమైంది ఇక్కడ సో అదే 0 కంటే పెద్దది. కాబట్టి వీటి కూడా మూలాలు మనకి వాస్తవ మూలాలు ఉంటాయి, విభిన్న మూలాలు ఉంటాయి, కానీ వాస్తవ మూలాలు ఉండకుండా ఉండవు. కాబట్టి సెకండ్ కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదనమాట. మరి థర్డ్ చూద్దాం మనము. సో మరి థర్డ్ ఏముంది ఇక్కడ మళ్ళీ B² - 4AC కనుక్కుంటే మనము థర్డ్లో సో B అంటే ఎంత చెప్పండి ఇక్కడ -2 కాబట్టి -2² తర్వాత 4AC 4 × A అంటే ఎంత ఉంది ఇక్కడ సో 3, C అంటే ఎంత చెప్పండి ఇక్కడ 1 అనమాట. మరి -2² అంటే 4 వస్తుంది ఇక్కడ, -4 మూల 12 12 కాబట్టి 12 ఇక్కడ. సో మరి 4 - 2 ఎంత చెప్పండి -8 వచ్చింది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ సో D యొక్క విలువ మనకు 0 కంటే తక్కువ అయింది. కాబట్టి 0 కంటే తక్కువ అయితే అప్పుడు ఏమవుతుంది అది సో D < 0 కాబట్టి వీటికి వాస్తవ మూలాలు ఉండవు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమంటే సో థర్డ్ ఆప్షన్ అనమాట. కాబట్టి థర్డ్ వన్ మనకు సో వాస్తవ మూలాలు లేనటువంటి వర్గ సమీకరణం కావడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్ కూడా మీరు కనుక్కోవచ్చు, ఇది కూడా మనకు వాస్తవ మూలాలు కలిగి ఉంటుందన్నమాట అది కూడా. సో తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏమంటే సో త్రిభుజం XYZలో X వద్ద లంబకోణం కలదు, XP భుజము YP పైకి YZ ఇక్కడ సో YZ పైకి
సో గీయబడినటువంటి లంబము XY = 7 సెంటీమీటర్ మరియు XZ = 24 సెంటీమీటర్స్. అయితే XP పొడవు ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం త్రిభుజం గీద్దాం మనము. సో ఇదేం మనకి ఇక్కడ లంబకోణ త్రిభుజం అంటుంది. X వద్ద లంబకోణం కాబట్టి మనకి ఏమవుతుంది ఇప్పుడు అది సో లంబకోణ త్రిభుజం అవుతుంది అనమాట. ఇక్కడ గీస్తా చూడండి ఇక్కడ. సో మనకి ఇది XYZ ఒక లంబకోణ సో త్రిభుజం అనమాట ఇది. మరి X వద్ద లంబకోణం అంటే అర్థం ఇక్కడ X తీసుకుంటాం మనం ఇక్కడ మనం. సో అదేవిధంగా సో ఇక్కడ Y తర్వాత ఇక్కడ సో Z తీసుకుందాం మనము. దీని ప్రకారం లెక్కల ప్రకారం మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ XY = 7 సెంటీమీటర్స్ కాబట్టి మొత్తం పొడవు ఎంత మనకి ఇక్కడ 7 సెంటీమీటర్స్ అనమాట. అదేవిధంగా సో XZ అంటే ఇదే కదా ఎంత చెప్పండి మొత్తం 24 సెంటీమీటర్స్ కాబట్టి మనకి ఇది 7 24 ఇక్కడ మనకి YZ మనకి ఇవ్వలే కాబట్టి ఎట్లా చూద్దాం మనం. తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చింది ఇక్కడ సో XP భుజం ఏం చెప్పండి ఇక్కడ YZ పైకి లంబం కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తాం ఇక్కడ మనం లంబానికి ఇస్తామన్నా ఎక్కడైతే ఎక్కడ దాకా చెప్పండి అది సో YZను ఒక బిందువు దాకా బిందు పేరు ఏమంటే P అనమాట ఇక్కడ. సో P ఇది YZకు లంబం అనమాట. అంటే ఇక్కడ కోణం ఏర్పడింది ఇక్కడ మనకి ఎంత అంటే ఇక్కడ కోణం ఇక్కడ మనకు సో 90 డిగ్రీల కోణం అనమాట. కాబట్టి ఇక్కడ 90 ఇక్కడ 90 ఉంటుంది ఇక్కడ. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనము సో ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి సో ఇక్కడ మనం ఇది సో లంబకోణ ఎదురుగున్న భుజాన్ని ఏమంటారు కర్ణం అంటారు కాబట్టి కర్ణం కనుక్కుందాం మనం. దేని ప్రకారం కనుక్కుంటాం మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము. సో మీకు తెలుసు ఆల్రెడీ కర్ణము స్క్వేర్ = భుజాల స్క్వేర్ అనమాట అది. మరి కర్ణం అంటే ఏముంది ఇక్కడ YZ కాబట్టి సో YZ స్క్వేర్ ఏమొస్తుందో చెప్పండి. సో XY స్క్వేర్ ప్లస్ తర్వాత XZ స్క్వేర్ వస్తుంది ఇక్కడ. మరి YZ మనకి ఇవ్వాలంటే రాస్తాం ఇక్కడ మనము. మరి XY అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 7 కాబట్టి 7 స్క్వేర్ ప్లస్ ఇదంతా 24 కాబట్టి 24 స్క్వేర్ అనమాట. మొత్తం ఎంత 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ ఇదంతా ఇది 576 మొత్తం పూర్తి ఏమొస్తుంది మీకు 625 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో YZ స్క్వేర్ అంటే 25 అనమాట 625 అనమాట. అప్పుడు YZ ఏమొస్తుంది చెప్పండి 625 వర్గమూలం ఎంత 25 కాబట్టి 25 వస్తుంది కాబట్టి సో YZ యొక్క మొత్తం ఇప్పుడు మనకి ఎంత అంటే మనకు 25 సెంటీమీటర్స్ అనమాట. ఇది 25 సెంటీమీటర్స్ అనమాట. అయితే చూడండి ఇక్కడ మనం ఈ విధంగా లంబకోణ త్రిభుజం తీసుకున్నప్పుడు లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇది ఎత్తు ఇది భూమి అవుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా త్రిభుజం తీసుకుంటే మనము త్రిభుజ యొక్క వైశాల్యానికి ఫార్మ్ అని చెప్పండి. సో త్రిభుజ వైశాల్యము అంటే అర్థమైంది ఇక్కడ ½ ఇంటూ సో భూమి ఇంటూ ఎత్తు అనమాట. ½ ఇంటూ B ఇంటూ H అనమాట. మరి ఇక్కడ తీసుకుంటే మనము ఇక్కడ తీసుకుంటే ఇది భూమి అవుతుంది ఇది ఏమవుతుంది ఇది ఎత్తు అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ 1/2 ఇంటూ B అంటే ఎంత అయిపోయింది ఇక్కడ సో 24 ఇంటూ H అంటే ఎంత అయిపోయింది ఇక్కడ 7 అనమాట. అంటే లంబకోణ త్రిభుజంలో మనం ప్రత్యేకించి మళ్ళీ మనము ఎత్తుని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే లంబం ఉంటుందో సో దాన్ని ఎత్తుగా తీసుకుంటాం మనం. కాబట్టి ఇది త్రిభుజం యొక్క వైశాల్యం అనమాట. ఇలా తీసుకుంటే మనము అలా కాకుండా మనము అదే త్రిభుజాన్ని మనము సో దీని లంబంగా తీసుకుంటే దీని భూమిగా తీసుకుంటే అప్పుడు వైశాల్యం ఏం చెప్పండి సో ½ ఇంటూ B ఇంటూ H అవుతుంది అక్కడ కూడా. కాబట్టి ½ ఇంటూ ఇక్కడ భూమి అంటే ఏమని చెప్పండి ఇక్కడ సో 25 అనమాట. 25 ఇంటూ H అంటే ఏమని చెప్పండి ఇక్కడ XP అనమాట. కాబట్టి XP త్రిభుజం ఇట్లా చూసినప్పుడు మనం ఇది భూమి ఇది ఎత్తు అవుతుంది అనమాట. ఇట్లా చూస్తే ఇది భూమి ఎత్తు అనమాట. కాబట్టి సో రెండు కూడా ఒకే త్రిభుజాలు కాబట్టి వాటి వైశాల్యాలు రెండు కూడా సమానం ఉంటాయి కాబట్టి ఈ రెండు సమానం చేస్తే మనకి XP విలువ మనకు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇది రాద్దాం మనము సో ½ ఇంటూ సో 25 ఇంటూ XP ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ ½ ఇంటూ సో 24 ఇంటూ 7 అనమాట. క్యాన్సల్ చేద్దాం ఇక్కడ మనము. సో ఇరువైపులా 1/2 క్యాన్సల్ చేద్దాం మనం. తర్వాత ఏమని చెప్పండి ఇక్కడ సో 25 ఇంటూ P ఉంటే 25 ఎక్కడ పోతే ఏం చేస్తే భాగిస్తుంది కాబట్టి సో P ఈక్వల్ ఎంత అంటే 2 గుణిత ఫస్ట్ మనము సో 7 4 28 7 2 14 10 16 168 సో 25 ఇది సారీ XP ఇది XP ఎంత అంటే మనకు 168/25 అనమాట. మరి 168ని మనం 25తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి సో 25 6ల 150 వస్తుంది ఇక్కడ మీకు ఎంత 8 1 ఉంటుంది ఇక్కడ పాయింట్ పెడితే 0 25 7 సో 175 మళ్ళీ 5 వస్తుంది ఇక్కడ మళ్ళీ పాయింట్కి 0 వస్తుంది కాబట్టి 25 రెంట్ల సో 50 కాబట్టి శేషం 0 అంటే అర్థమైంది ఇక్కడ మనకి 6.72 సో XP విలువ మనకి ఎంత అంటే 6.72కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి XP విలువ ఏంటంటే 6.72 సెంటీమీటర్స్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏముందంటే సో భూమిపై ఉన్నటువంటి ఒక బిందువు నుండి సో భవనం యొక్క పైభాగం 60 డిగ్రీల ఊర్తో కోణం చేస్తుంది. ఈ బిందువు నుండి 30 మీటర్లు దూరం జరిగితే భవనం యొక్క పైభాగము సో 30 డిగ్రీల ఊర్తో కోణం చేస్తుంది. అయితే సో భవనం యొక్క ఎత్తు ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక భవనం ఉందంట. ఇది మనకేంది త్రికోణమితి అనువర్తన పాఠం ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇది 10వ క్లాస్ క్వశ్చన్ అనమాట ఇది. అయితే ఫస్ట్ భవనం తీసుకున్నామని ఇది భవనం అనుకున్నాం మనము. సో భవనం అనుకుంటే భవనం యొక్క ఎత్తు ఎంత అన్నాడు కాబట్టి భవనం అనమాట. సో భవనం నుంచి కొంత దూరం ఉన్న ఒక బిందువు తీసుకుంటే ఇక్కడ మనము సో ఇక్కడ బిందువు ఉంది. ఇక్కడ బిందువు నుంచి మనం భవనం యొక్క పైభాగం చేసేటువంటి కోణం ఎంత అయిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ సో 60 డిగ్రీల కోణం అనమాట. 60 డిగ్రీల కోణం చేస్తుందంట ఇక్కడ. అయితే ఈ భవనం ఎత్తు మనం H అనుకున్నాం మనము. సో తర్వాత ఈ బిందువు నుంచి ఈ భవనం యొక్క అడుగు భాగం దూరాన్ని మనం X అనుకున్నాం మనము.
అయితే ఇది అనుకున్నాం మనం. తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, సో ఈ బిందువు నుండి 30 మీటర్లు దూరం జరిగితే భవనం యొక్క పై భాగం 30 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది అంటే అర్థమైంది ఇక్కడ. సో ఈ బిందువు నుంచి మనం ఇక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి మనము అంటే సో మనము అంటే ఏంటది, సో భవనానికి దగ్గరగా పోవాలా, భవనానికి దూరంగా పోవాలా మనం చూద్దాం. ఇక్కడ మనకి ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం ఇక్కడ సో కోణం ఏమైంది ఇక్కడ మనకి 60 నుంచి 30కి తగ్గింది ఇక్కడ. కాబట్టి సో కోణం ఎప్పుడైనా తగ్గితే అర్థమైంది ఇక్కడ మనము సో భవనం నుంచి దూరంగా వెళ్ళాలి మనం అంటే అర్థమైంది. చూసేటువంటి వస్తువు నుంచి మనము సో దూరంగా పోతే ఏమైతే కోణం విలువ తగ్గుతుంది, దగ్గరకు వస్తే ఏమైతే కోణం విలువ పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, మన ఈ బిందు నుంచి మనము సో 30 మీటర్లు ఇక్కడ నుంచి మనం ఇక్కడికి రావాలా మనం. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత మనకి ఇది సో 30 మీటర్లు. మరి ఇక్కడ నుంచి చూస్తే అప్పుడు ఏర్పడే కోణం ఎంత ఇక్కడ సో 30 డిగ్రీల కోణం అనమాట. ఈ విధంగా పటం గీస్తాం మనం. తర్వాత వీటికి పేర్లు పెట్టినట్లయితే ఇక్కడ ఏ అనుకుందాం మనం, సో బి సి డి అనమాట. కాబట్టి సి అంటే అర్థమైంది ఇక్కడ సో మొదటి బిందువు అనమాట. డి అంటే అర్థమైంది సి నుంచి డికి జరిగితే వచ్చేటువంటి దూరం యొక్క బిందువు అనమాట ఇది. తర్వాత సో ఏబి అంటే ఇక్కడ మనకు భవనం యొక్క సో ఎత్తు అనమాట. మరి వీటి ఫస్ట్ బిందువుకు ఉన్నటువంటి దూరం ఏంటంటే ఎక్స్ అనుకున్నాం మనం. కాబట్టి ఈ విధంగా పటము గీస్తాం మనము. అయితే మనకేమంటే ఇక్కడ ఎక్స్ ఎంత అన్నాడు ఇక్కడ, సారీ హెచ్ ఎంత అన్నాడు, హెచ్ కనుక్కున్నాం మనము. అయితే ఫస్ట్ ఏం చేద్దాం, త్రిభుజం ఏబిసి తీసుకున్నాం. త్రిభుజం ఏబిసి తీసుకుంటే మనము మనకి ఇచ్చిన భుజాలు ఏమని చెప్పండి ఇక్కడ, ఎదుటి భుజం తర్వాత ఆసన భుజం ఉన్నాయి. కాబట్టి ఎదుటి భుజానికి ఆసన భుజం మధ్య సంబంధం తెలిపే నిష్పత్తి ఏం చెప్పండి, ట్యాన్ టీటా. కాబట్టి సో ట్యాన్ 60 డిగ్రీస్ తీసుకుంటాం. ట్యాన్ 60 ఏమైతే చెప్పండి అప్పుడు ఏబి బై బీసీ అంటే ఏమో చెప్పండి హెచ్ బై ఎక్స్ అనమాట. హెచ్ బై ఎక్స్ వస్తుంది ఇక్కడ. మరి ట్యాన్ 60 అంటే ఎంత అని చెప్పండి ఇక్కడ √3కి సమానం అనమాట. √3 = హెచ్ బై ఎక్స్ అనమాట. దీన్ని మనము హెచ్ కర్తగా చేస్తే ఏమొస్తుంది చెప్పండి, సారీ ఎక్స్ కర్తగా చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఉత్తరకు వస్తే గుణిస్తారు. కాబట్టి ఎక్స్ హెచ్ అట్లే ఉంటుంది ఇక్కడ. √3 కిందకి వస్తే భాగిస్తారు. కాబట్టి హెచ్ బై √3. దీని సమీకరణం 1 అనుకుందాం మనం. కాబట్టి ఎక్స్ ఎంత అంటే హెచ్ బై √3 అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం త్రిభుజం ఏబిడి తీసుకుంటే, మొత్తం త్రిభుజం తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు, సో దీని నుంచి మనం tan 30 తీసుకుంటాము. tan 30 = సో ఏబి బై బీడి. ఏబి బై బీడి. ఏబి అంటే ఎంత చెప్పండి ఇక్కడ హెచ్కి సమానం అవుతుంది. మరి బి నుంచి డి కంటే దూరం ఏం చెప్పండి ఇక్కడ ఎక్స్ ప్లస్ 30 ఇక్కడ. కాబట్టి ఎక్స్ ప్లస్ 30 అవుతుంది ఇది. తర్వాత మరి మీకు తెలుసు tan 30 అంటే ఎంత, 1 సో √3కి సమానం. 1/√3 చెప్పండి హెచ్ బై ఎక్స్ ప్లస్ 30కి సమానం అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 30 × 1 ఎంత, సో ఎక్స్ ప్లస్ సో 30 = √3 × హెచ్ ఎంత చెప్పండి, √3 హెచ్ అనమాట. ఇది √3 హెచ్ అనమాట ఇది. తర్వాత మనకు తెలుసు ఆల్రెడీ మరి ఎక్స్ అంటే ఎంత ఇక్కడ హెచ్ బై √3. కాబట్టి ఏం చేస్తాను నేను ఎక్స్ ఉన్న ప్లేస్లో నేను ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్లో హెచ్ బై √3 రాస్తాను. కాబట్టి హెచ్ బై సో √3 ప్లస్ 30 ఈక్వల్ ఎంతంటే √3 హెచ్ అనమాట. హెచ్ బై √3 వదిలిపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ 30 అట్టే ఉంటుంది ఇక్కడ. 30 = సో √3 హెచ్ మైనస్ హెచ్ బై సో √3 అనమాట. మరి కాసాకర్త దీనికి ఏం లేదు 1 తీసుకుంటాం ఇక్కడ మనం. కాసాకర్త ఏమొస్తుంది చెప్పండి, సో 1 × √3 అనమాట. క్రాస్ మల్టిప్లై √3 × √3 హెచ్ ఎంత చెప్పండి, √3 × √3 3 అవుతుంది. 3 హెచ్ మైనస్ 1 × హెచ్ హెచ్ ఈక్వల్ ఎంత అంటే 30 అనమాట. ఇక్కడ రాస్తుంది ఇక్కడ. సో తర్వాత ఫస్ట్ ఇది రాస్తా, 3h మైనస్ హెచ్ ఎంత వస్తుంది, 2h వస్తుంది. 2h బై √3 ఈక్వల్ ఎంత అంటే సో 30 అనమాట. మరి హెచ్ ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి, √3 ఎక్కడ పోతే గుణిస్తుంది. కాబట్టి 30 √3 2 అవతల పోతే భాగిస్తుంది. కాబట్టి బై 2 రాసుకుంటాం. కాబట్టి 2 × 2 2 15 సో 30. అప్పుడు హెచ్ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ, హెచ్ ఈక్వల్ మనకు సో 15 √3 సో మీటర్లు. కాబట్టి హెచ్ అంటే ఇక్కడ భవనం యొక్క ఎత్తు. కాబట్టి సో దానికి ఎత్తు మనకి ఎంత వచ్చిందంటే 15 √3 మీటర్లు రావడం జరిగింది అనమాట. కాబట్టి సో ఇది ఆన్సర్ అవుతుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ.